పూరా లోకల్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది అని మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది అనుకుంటున్నారు? విద్యా వ్యవస్థతోని ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నది. పూజారి లేని గుడిలాగా, పంతులు లేని బడిలాగా, డాక్టర్ లేని ఆసుపత్రిలాగా అయిపోయిందండి విద్యా వ్యవస్థ. విద్యాశాఖ ఉంటుంది కానీ మంత్రి ఉండడు. ఇట్లా అనగానే కాంగ్రెస్ పార్టీలో సర్రు అని కోపం వస్తుంది. మా రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఉండగా నువ్వేందా ఇట్లా మాట్లాడుతున్నావు అని. మరి విద్యాశాఖ మంత్రి ఉంటే గురుకుల విద్యార్థులు ఆసుపత్రుల పాలు ఎందుకు అవుతున్నారు? పాడెందుకు ఎక్కుతున్నారు? ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు మూతపడుతున్నాయి? ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు డైరెక్ట్ సర్క్యులర్ ఇష్యూ చేసి మేము ఎగ్జామ్లను పోస్ట్పోన్ చేస్తున్నాం ఇండెఫినెట్గా. ఏంది ఇది? అంటే ఏ ఎగ్జామ్స్? డిగ్రీ కాలేజ్ ఎగ్జామ్స్. ఫీజు మీద రీయింబర్స్మెంట్ రాలేదు కాబట్టి మేము పరీక్షలు నిర్వహించలేము, మేము పోస్ట్పోన్ చేస్తున్నామని ఓపెన్గా అధికారికంగా వాళ్ళు నోటీసులు ఇస్తున్నారంటే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఏ రకంగా భూస్థాపితమవుతుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు ఆస్తులు పెరుగుతూ ఉంటాయి కానీ వీళ్ళ భవిష్యత్తులు కూలుతూ ఉండాలి. వాళ్ళు హెలికాప్టర్లో గాలి మోటార్లు తిరగడానికి వాళ్ళ డబ్బులు ఉంటాయి కానీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు 300 కోట్లు పెట్టి 37 సార్లు ఢిల్లీ పోవడానికి, అమెరికా పోవడానికి, జపాన్ పోవడానికి, స్విట్జర్లాండ్ పోవడానికి పైసలు ఉంటాయి కానీ ఒక 300 కోట్ల రూపాయలు పెట్టి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ ఇవ్వడానికి మాత్రం డబ్బులు ఉండవు. ఏంది దుర్మార్గం అని అడుగుతున్నా. విద్యార్థుల భవిష్యత్తు కంటే ముఖ్యమైనటువంటిది ఏదైనా ఉంటుందా అండి రాష్ట్రంలో? నల్గొండ నుంచి వెళ్ళి అసలు హైదరాబాద్ ఎంత దూరం ఉంటుంది చెప్పండి మీరు? గంటల నల్గొండ పోతాం కానీ దానికి మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్కో ఇంకో ఎయిర్పోర్ట్కో పోయి ఆడ హెలికాప్టర్ ఎక్కి ఆడ నుంచి మళ్ళీ వీళ్ళు నల్గొండ పోతారు. మొత్తం 2 గంటలు పడుతుంది. గంటల డైరెక్ట్గా కార్లో పోవచ్చు కానీ 2 గంటలు ఎందుకు? ప్రతిష్టకు పోయి మేము మంత్రులం కాబట్టి మేము జల్సా చేయాలి. ప్రజల సొమ్ముకు మేము అంటే ధర్మకర్తలుగా ఉండాల్సింది పోయి ప్రజల సొమ్ము మేము జల్సాలు చేసే విధంగా చేస్తున్నామని చెప్పకనే వాళ్ళు చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి. మంత్రులు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను ఏదో రాజకీయంగా విమర్శ చేయడానికి విమర్శ చేస్తలేను. ఇది ప్రజల సొమ్ము. ఈ ప్రజల సొమ్ముకు మీరు ధర్మకర్తగా ఉండాలి. ఈ దేశంలో ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారిని చూసినామండి. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు కేవలం ఒక పల్సనైనటువంటి ఒక కుర్తా, ఒక లాల్చి పైజామా వేసుకొని వారు వెళ్ళారు, ధోతి కట్టుకొని వెళ్ళారు, రష్యాకి వెళ్ళారు. ఆ చలి ప్రాంతంలో అక్కడ ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు, మీరు ఎందుకు ఇంత పతలాది వేసుకున్నారు? ఇంత చలి దేశంలో మీరు మంచి బట్టలు వేసుకోవాలి కదా అంటే, నా దేశంలో బట్టలు లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కనీసం అంగీ దొడగనటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకి లేని తిప్పలు నాకెందుకు, వాళ్ళకి లేని లగ్జరీ నాకెందుకు అని చెప్పి వారు ఆ చెప్పినటువంటి సమాధానం ఈ దేశానికి రాబోయే తరాలకు కూడా ఒక స్ఫూర్తి. ప్రజలకు లేనటువంటి సౌకర్యం నీకెందుకు నాకు అర్థం కాదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు దీని మీద ఆలోచన చేయాలా. మీరు చేసేటువంటి వ్యవహారం ఒక తప్పుడు సందేశం వెళ్తున్నది ప్రజలకి. అంటే మంత్రి అయితే వాడు మన సొమ్మును ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టుకోవచ్చు అనేటువంటి ఒక సందేశం ఇస్తున్నది సరైనటువంటిది కాదు. ఎందుకంటే మీరు కూడా ప్రజల నుంచి గెలిచినటువంటి వాళ్ళే, ప్రజల గురించి మీకు తెలుసు. కానీ ఇది చేయడం ద్వారా మీరు ఒక అబాజ్ పాలవుతారు తప్ప దీనివల్ల మంచి పేరు రాదు. విశ్వవిద్యాలయాల గురించి ప్రభుత్వం ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్తో ఆలోచించాలి. ఎందుకంటే అనేక మంది మేధావులను, బుద్ధిజీవులను తయారు చేసేటువంటి కర్మాగారాలు విశ్వవిద్యాలయాలు. దేశ భవిష్యత్తును నిర్మాణం చేసేటువంటి కేంద్రాలు విశ్వవిద్యాలయాలు, సరస్వతి కేంద్రాలు అవి. కానీ దుర్మార్గం ఏంటంటే ఈరోజు విశ్వవిద్యాలయాన్ని కాస్త అమ్మేస్తున్నారు. విశ్వవిద్యాలయాల్లో పరీక్షలు పోస్ట్పోన్ చేస్తున్నారు. విశ్వవిద్యాలయాల యొక్క అకాడమిక్ క్యాలెండర్స్ కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు. ఈయన పెద్ద పెద్ద వేదికలు ఎక్కి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, స్కిల్ యూనివర్సిటీ అని పెద్ద ప్రసంగాలు ఇచ్చేటప్పుడు మాత్రమే ఈయన విద్యాశాఖ మంత్రి అని గుర్తుకొస్తుంది. పని చేసేటప్పుడు మాత్రం రాదు. ఇన్స్టెడ్ ఆఫ్ స్కిల్లింగ్ ద యూనివర్సిటీ యు ఆర్ కిల్లింగ్ ద యూనివర్సిటీ. ఇది స్కిల్ యూనివర్సిటీ కాదండి, కిల్ యూనివర్సిటీ, డైరెక్ట్ కిల్ యూనివర్సిటీ. మీరు పరీక్షలే నిర్వహించలేను అని చేతులు ఎత్తేస్తుంటే ఇక కిల్లింగ్ కాకపోతే ఏంటి? స్కిల్లింగ్ అవుతుందా? మీరు యూనివర్సిటీ భూములే మొత్తం కార్పొరేట్లకు అప్పచెప్పడానికి వేల కోట్ల రూపాయలు కమిషన్లు దుబ్బడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారంటే ఇజ్ంట్ ఇట్ కిల్లింగ్ యూనివర్సిటీ? ఈజ్ ఇట్ స్కిల్లింగ్ యూనివర్సిటీ? డెఫినెట్గా ఇది కిల్లింగ్ యూనివర్సిటీయే. కాబట్టి తప్పకుండా మీరు ఈ పందాన్ని ఎంచుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి యువత తిరగబడేటువంటి రోజు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, తిరగబడేది. యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యం.
అనేక సందర్భాల్లో అదే నిరూపితమైంది. ఈ రాష్ట్ర యువత తలుచుకున్నది కాబట్టి మీరు ఈరోజు గద్దెనెక్కింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ రాష్ట్ర యువత మళ్ళీ తలుచుకుంటే మీరు ఆ గద్దె దిగుతారు. ఎవ్వరు కూడా అతీతం కాదు దీనికి. రేవంత్ రెడ్డి కూడా అతీతమేం కాదు. సో ప్లీజ్ ట్రై టు థింక్ అబౌట్ ఇట్.